ఈరోజు నేను ఒక స్పెషల్ ఇంటర్వ్యూతో మీ ముందున్నా. ఎవరంటే సనత్ నగర్ అరుణ్ గురుస్వామి. శబరి వేషభూషాఢ్యాం మమరీ సంగతే విదాం దురితాం ఈశ్వరీం మందే అడవి నిమ్నగాలయాం భూతనాథ సదానంద సర్వభూత దయాభరా యక్షరశ్చ మహాబాహో శాస్త్రే శుభ్యం నమో నమః స్వామి శరణమయ్యప్ప. స్వామి చేతుల మీద మాలలు వేసుకోవాలని ఏటా 30-40 మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఫస్ట్ టైం మాల వేసుకున్న స్వాములు ఎలాంటి నియమాలు పాటించాలి? భయం, భక్తి, శ్రద్ధ, విశ్వాసం, నమ్మకంతో 21 రోజు మాల, 11 రోజులు మాల వేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? అలా వేయొచ్చు అసలు? చేస్తే నలిపి చేయండి. కన్యస్వాములు కూడా పాజిటివ్ మాట్లాడాలి, నెగిటివ్ మాట్లాడొద్దు అంటూ. కన్యస్వామి ఎక్కువ బాగా చేస్తాం, చూస్తే ఆనందిస్తారు ఎక్కువ. సో వాళ్ళు మాత్రం మన కోపం రాకుండా చూస్తాము. ఈ మధ్యలో అంటే కొంతమంది సాములు మాలలు వేసుకొని కొన్ని అంటే స్టైల్ కోసమే మాలలు వేసుకుంటున్నారు. మాలలు వేసుకుని ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద భోజనాలు తినడం లాంటివి, టిఫిన్ తినడం లాంటివి, ఫోటోషూట్ లాంటివి చేస్తున్నారని చెప్పి ప్రజల్లో కొంచెం అపోహ ఉంది. దీని గురించి మీరు ఏం చెప్తారు? ప్రతి పూజకు మేము సందర్శన ఇస్తూ ఉంటాను. శబరిమలకి వెళ్ళే అయ్యప్ప స్వామి భక్తులకి మీరు ఎలాంటి సూచనలు చెప్తారు? శబరిమలలో సమయం తక్కువ, స్థలం తక్కువ, జనాభా ఎక్కువ ఉన్నారు. స్వామి దర్శనం చేసిన వెంటనే ఇంటికి వచ్చేయండి. స్వామి మేము ఒకసారి శబరిమల మేము వెళ్ళినప్పుడు పంబా నదిలో స్నానం చేస్తున్నాం. ఒక స్వామిది మాలలు పట్టుకోవడం మర్చిపోయి మాలలు వాటర్లో వెళ్ళిపోయే స్వామి. శబరిమల కొండకు రావడానికి గరాపతి పత్రం పెట్టని చెప్పి అన్నాడు. ప్రవాహమైన నదిలు మనం ముంగినప్పుడు ఒక్కసారి ఒక మాలను చక్కగా బయటకు వచ్చి తెలుగుతూ వస్తుంది. పంబా నదిలో మనం వెళ్ళినప్పుడు స్నానం చేసి కొండకి బయలుదేరుతాం. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా పంబా నదిలో స్నానం చేయొచ్చా, చేయకూడదా? వస్తప్పుడు మాత్రం మా గారు సందేశం, అన్ని దానాలకల్లా అన్నదానం గొప్పదని చెప్పి మీరు ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం అక్కడ పంబాలో అన్నదానం చేస్తా ఉంటాం. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? మేము ఒక 40-45 సంవత్సరం నుంచి అన్నదానం చేస్తూ ఉంటాం.